ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మొన్న లాస్ట్ టైం మీ విషయంలో జరిగిన మిస్కమ్యూనికేషన్ వల్ల క్యాన్సిల్ అయిన ఆ సరోజారావు గారి సంబంధమే ఇప్పుడు మళ్ళీ కుదిరింది. అవునా? గ్రేట్ అమ్మా. యాక్చువల్గా రేపు మీరు ఇక్కడ ఉండాలి, కానీ మీరు అక్కడున్నారు. మీ హ్యాపీ ట్రిప్ ని కూడా డిస్టర్బ్ చేసుకుని రమ్మన్లేను. సో మీరు ప్రశాంతంగా హనీమూన్ ని ముగించుకుని రండి, సరేనా? ఓకే అమ్మా. శరణ్య, అత్తయ్య గారు. ఏంటమ్మా సైలెంట్ గా ఉన్నావు? హ్యాపీగానే ఉన్నావు కదా? అత్తయ్య గారు. లేదు శరణ్య, నీలో ఏదో సంతోషం మిస్ అవుతుంది అనిపిస్తోంది నాకు. ఏమైంది? అది అత్తయ్య గారు, విషయం ఏంటంటే రేపు లహరి పెళ్లి చూపులు అన్నారు కదా, మేము ఉండట్లేదు అని. అదా? పర్వాలేదమ్మా, అనుకోకుండా అలా కుదిరింది కదా. ఇదేది మనసులో పెట్టుకోకుండా ముందు మీరు ట్రిప్ ని ఎంజాయ్ చేయండి, ఓకేనా? శరణ్య, నాకొక విషయం చెప్పు. అక్కడ నీకే ఇబ్బంది లేదు కదా? చాలా హ్యాపీగా ఉన్నాను అత్తయ్య గారు. ఇదిగోండి. చందమామని సరిజోడు, సకల సుగుణాల బాలకుడు, శ్రీనీడే తాకని రాముడు, జాజి మల్లిని జతగాడు, కోటి సూర్యులకు సరివాడు, నీతో ఏడడుగులు. గది డెకరేషన్ చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళ ఎమోషన్ ఏంటి, అక్కడ వాళ్ళ ప్రమోషన్ ఏంటి? అంతా ఊహాతీతంగా ఉంది. అమ్మ శరణ్య, మీరు గది అలంకరించుకున్న తీరు చూస్తుంటే మీరిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారో నాకు అర్థమవుతోంది. నేను కోరుకున్నది కూడా ఇదే. నా మనసుకి చాలా రిలాక్స్డ్ గా ఉంది. ఉంటానమ్మా. అలాగే అత్తయ్య గారు. ఏమండి, దర్శన్ మునుపట్లాగా లేడు. శరణ్యని అర్థం చేసుకున్నాక దర్శన్లో చాలా మార్పు వచ్చేసింది. ఈ రోజు వాళ్ల మొదటి రాత్రికి ఏర్పాట్లు, డెకరేషన్ కూడా చాలా బాగా చేసుకున్నారు. సో కొడుకు కోడల విషయంలో మనకింక ఏ దిగులు లేదన్నమాట. అవునండి. ఇంకేంటి మరి? ఏదో అత్తయ్యతో చెప్పేస్తాను, పొడి చేస్తాను అనే రేంజ్లో మాట్లాడావు కదా, మరి ఏం మాట్లాడలేదే? ఇప్పుడు అత్తయ్యలో ఉన్న సంతోషాన్ని నేను పాడు చేయలేను. అయితే మా సంతోషాన్ని కూడా పాడు చేయొద్దు. నీ వల్ల అయ్యేదేం లేదులే గాని ఇంక బయటకు నడు. లేదండి, కుదరదండి. పదా. మీరిలా చేయడం పాపం అండి. నేను చేస్తోంది కాదు పాపం, నువ్వు చేస్తోంది పాపం.
వచ్చి నా కోరిక తీర్చు, లేదంటే నీ ఫోటోలు మోనాలిసా రేంజ్లో వైరల్ చేస్తా. లహరి, ఏమ్మా బాధపడుతున్నావా? మేమన్న మాటలకి నీ మనసుకి అంత బాధ అనిపిస్తే రేపు మేము నీ గురించి వినకూడని మాటలేమైనా వినాల్సి వస్తే అప్పుడు మా పరిస్థితి ఏమైపోవాలి? మేము నిన్ను కన్నవాళ్ళమమ్మా. నువ్వు దారి తప్పుతున్నా నీ భుజం మీద చెయ్యి వేసి ఎంజాయ్ చెయ్యంటూ ఎంకరేజ్ చెయ్యలేము. అందుకే కంట్రోల్ చేసే ఏ పేరెంట్సు పిల్లలకి నచ్చరు. అమ్మా లహరి, నేనేం చెప్తున్నానో, ఎందుకు నిన్ను ఇంతలా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నానో అర్థం చేసుకోమ్మా. నువ్వు నేను కన్న కూతురివి. నువ్వంటే నాకు ఎంతో ఇష్టమని నీకు తెలీదు. నేను నిన్ను ఎలా పెంచానో నాకు తెలుసు. కానీ ఎందుకో ఎప్పుడూ చూడని మార్పు నీలో నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నాను. ఇలా నువ్వెప్పుడూ లేవమ్మా, ఎప్పుడూ లేవు. అసలు నీకేమైందమ్మా? నువ్వు నన్ను అడిగుంటే 2 లక్షలు కాదు 20 లక్షలైనా మీ అమ్మ నీకివ్వగలదు. అది నీకు తెలుసు. కానీ ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? నీకు ఆ డబ్బులతో పడిన అవసరం ఖచ్చితంగా సామాన్యమైతే అయ్యుండదు. అది నాకు అర్థమవుతోంది. లేదంటే దర్జాగా వచ్చి అమ్మా నాకీ పనుంది కాస్త చూడమ్మా అని బుజ్జగించైనా నన్ను ఒప్పిస్తావు. కానీ నువ్వు ఆ 2 లక్షల విషయంలో అలా ఏమీ అడగలేదు. అందుకే ఏదో తప్పు జరుగుతుంది అన్న టెన్షన్లో ఇలా అడుగుతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.